హలో గైస్, నిమ్మకాయ చెట్టుకు చూడండి ఎన్ని వచ్చినాయో కాయలు ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు చిన్న చిన్న ఫ్రూటింగ్స్ కూడా వస్తున్నాయి. ఈ టైంలో కరెక్ట్గా మనం మంచి ఫర్టిలైజర్ వేయాలండి. నేనైతే ఇవాళ స్ప్రే చేస్తున్నాను. దీనికి పుల్లటి మజ్జిగ ప్లస్ ఇంగువ కలిపి స్ప్రే చేస్తున్నాను. ఇది చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ టైంలో స్ప్రే చేస్తే బాగా నిలబడుతుందండి. పూతకాయ చిన్న చిన్న పూలు వస్తున్నాయి, అన్నీ చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి, చాలా దండిగా ఉన్నాయి. ఇప్పుడు పురుగులు పడకుండా దీనికి మిలీబగ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. చూడండి మిలీబగ్స్ కనిపిస్తున్నాయా? ఇప్పుడు స్ప్రే చేసేస్తే ఒక రోజు ఇసిపెట్టి ఒక రోజు స్ప్రే చేసేయాలండి మొత్తం చెట్లకి. పుల్లటి మజ్జిగ వల్ల దీనికి విటమిన్ సి దొరుకుతుంది. మనం ఏ చెట్లకు విటమిన్ సి చెట్లు ఉన్నాయో దానికే విటమిన్ సి ఎక్కువ కావాలండి. మనం పుల్లటి మజ్జిగ ఎక్కువ స్ప్రే చేస్తూ ఉండాలి. వేర్లలో వేయాలి, స్ప్రే కూడా చేయాలి. ఇది కూడా చూడండి సపోటా చెట్టు చూడండి, మిలీబగ్స్ ఎన్ని వచ్చేసినాయో. ఈ టైంలో సపోటా చెట్లకు చాలా మిలీబగ్స్ వస్తాయండి. ఇప్పుడు పూలు వచ్చే టైము, కరెక్ట్గా పండ్లు పువ్వులు వచ్చే టైము. ఒకరోజు ఇసిపెట్టి ఒకరోజు చేసేస్తున్నానండి. ఇవాళ చేస్తున్నాను, మళ్ళీ రేపు కాకుండా మళ్ళీ ఎల్లుండి చేస్తాను. స్ప్రే చేసేటప్పుడు పొద్దున్న మార్నింగ్ అన్నా చేయాలి, లేకపోతే ఈవినింగ్ అన్నా చేయాలి. థ్యాంక్ యూ గైస్.